పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తోటి ఉన్నాము. ఎలా అనిపిస్తుంది అంటే గ్రామాధ్యక్షులకు కూడా పెద్దపీట వేస్తున్నారా మరి కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. సామాజిక న్యాయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తారో, ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడతారో వాళ్ళందరికీ అందలం అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కడుపులో పెట్టి చూసుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంది. ముఖ్యంగా చూడవచ్చు, ఎప్పుడు కూడా ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడు గ్రామ శాఖ అధ్యక్షుడితో మాట్లాడే చేసిన ఏ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతం. అది కాంగ్రెస్ పార్టీ పెటెంట్ రైట్స్ అవి. ఎందుకంటే గ్రామీణ ప్రాంత నాయకులను జాతీయ స్థాయి నాయకులుగా అంటే మీరు చూడవచ్చు, ఇంతకుముందు ఒక బ్లాక్ అధ్యక్షుడు ఉన్న మల్లికార్జున ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినారు. అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే సొంతం అవుతుంది. ఒక ఎన్ఎస్సీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీ అధ్యక్షుడు అయినారు. అది కాంగ్రెస్ పార్టీ మాత్రం సొంతం అవుతుంది. ఒక పీసీ అధ్యక్షుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఒక మామూలు కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో కూడా ఉండొచ్చు, ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఉంది. నిన్న రాత్రి చూసుకుంటే బ్యానర్లు కట్టిరు రోడ్ల మీద, బస్ స్టాప్లకి. జై బాబు జై సంవిధానం అని చెప్పి ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తుంది, ప్రజల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం అని బ్యానర్లు కట్టిరు. ఎవరు రాసిర్రు? బ్యానర్లు కట్టిరు, అవి చింపే. అరే భాజపా పేరు రాయండి, ఫలానా మేమని చెప్పి పేరు రాయండి. మీరు మేము ఇట్లా రాస్తాం పేరు, అది దమ్మంటారు కదా. మేము రాస్తాం మా పేరు. ఆ దమ్ము మాకుంది. ఆ దమ్ము మీకుందా? ఎవరైతే రాసినారో ఆ దమ్ము మీకుందా? అరే మేము భాజపా ఇందిరా చౌక్ ఉంది, ధర్నా పెట్టే సంస్థ ఉంది, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మేము నిరసన తెలిపే హక్కు మీకుంది. తెలిపే చెప్పండి మేమని చెప్పి. మీరు ఎవరో తెలిపకుండా గాలి దుమానంలో ఆకాశ రామన్నా తాగరామన్నా చెప్పండి. ఇది ఏ రామన్నా చెప్పండి దమ్ముంటే. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాట్లాడుతున్నా. నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే భాజపాగా నిరసన తెలిపే వ్యక్తి వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఇంటి పేరు అని చెప్పేటండి. నిరసన తెప్పే హక్కు తెలంగాణ రాష్ట్రంలో భాజపా ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరు ఆ నామకం పేరు రాసి ఎవరికి భయపడేది, ఎవరు ఇబ్బంది పట్టేది? కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చిల్లర పనులకు భయపడదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అసలు భయపడడు. నీలాంటి చిల్లర పనులు చేసే మీలాంటి చిల్లర మనుషులకు మీకు తాగట్టకు సమానం చెప్తాం. మేము చిల్లర పనులు చేసే విధంగా ఉంటే చెప్పండి. మీకు ఎప్పుడు కావాలంటే మీకు టన్నుల కొద్ది పనిచేస్తాం. అలాంటి పనులు మీలాంటి బేవకూఫ్ గాన్లు, ఇలాంటి బేకార్ గాన్లు తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో ప్రజాపాలన తీసుకొచ్చినారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మాట్లాడండి మీరు ఇప్పుడు చెప్తున్నారే, అప్పుడు చెప్పలేదే అన్ని విషయాలన్నీ. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ దొరికింది అనుకుంటున్నారా? అంటే ప్రతి ఒక్కరు అడిగే హక్కు వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ కల్పించింది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రతి రాష్ట్రంలో ప్రజాస్వామ్యము పుష్కలంగా అందరికి అందే విధంగా, అందరు చేకూరే విధంగా, ప్రతి ఒక్కరు పొందే విధంగా ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే సొంతము. కర్ణాటక కానివచ్చు, మహారాష్ట్ర, మన అదేవిధంగా తెలంగాణ కానివచ్చు, అది ఇంకా ఏమంటే విధంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందో అలా ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉంటుంది. ఎలాంటి లోటు ఉండదు. మీలాంటి చిల్లర పనులు చేసే విధంగా మీకు ఏమన్నా ఉంటే చెప్పండి. కడుపు మంట ఉంటే చెప్పండి, హాస్పిటల్ ట్రైన్ చెప్తాం. కడుపు మంటతో బీఆర్ఎస్ నాయకులు రగిలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అయ్యా మంచి చూడలేక ఏడుస్తున్నారు. మీలాంటి చిల్లరగాన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు త్వరలో పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు మిమ్మల్ని. బోనాల పండుగలో మెట్టు సాయి కుమారు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఏం లేవు. అయితే తెలంగాణ సంస్కృతి బోనాలం అంటే మన ఇంట్లో మంచి జరగాలి, మంచి కళ్యాణమ్మ కావాలి, పిల్లలు మంచి బాగుండాలి, మన ఊరు వాళ్ళంతా మంచిగా అని ఉద్దేశం ఉంటుంది కదా. మన బోనాలు అంటేనే తెలంగాణ సంస్కృతి. ఒక నెల ఫుల్గా ఉంటుంది. ప్రతిరోజు అమ్మవారి దర్శనము, అమ్మ ఆశీర్వాదము, అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి.